వాల్మీకి వ్యాసుడు ఇదమందం తమః కృత్స్నం జాయేత భువనత్రయం యది శబ్దాహ్వయం జ్యోతి రా సంసారం నదీప్యతే అన్నట్లు వాల్మీకి వ్యాసులే లేకపోయినట్లుచో భారతీయతయే లేదు అని చెప్పవచ్చును. వాల్మీకి సూర్యుని వంటి వాడు, వ్యాసుడు చంద్రాగ్ని సదృశుడు. ఇరువురును రెండు తేజపుంజములు. ఒక తేజస్సు కనువెలుగును ప్రసాదించినది, మరొక తేజస్సు చల్లని ప్రసారముతో లోచూపును అనుగ్రహించినది. చంద్రుడు మనస్సునకు అధిదేవత కదా, తన అమృత కిరణ ప్రసారముతో అంతర్దృష్టిని అనుగ్రహించినది. ఆ తేజపుంజములు తమ కనురూపములైన వంశ ప్రతిష్టలకు వెలుగు చూపినవి. వాల్మీకి సూర్యవంశమును కీర్తింపగా వ్యాసుడు చంద్రవంశమును కీర్తించినాడు. వీరి కీర్తనములు భారత జాతికి వెలుగును విరజిమ్మినవి. వాల్మీకి వ్రాసిన రామాయణము ప్రపంచ వాంగ్మయముననే ప్రథమ కావ్యముగా ప్రసిద్ధి నందినది. 24,000 శ్లోకములతో సరళ సుగమమైన భాషలో వ్రాయబడినది. వాల్మీకి వాక్కులు సంస్కృతాంధ్ర కవులను పెక్కులను ప్రభావితం చేసినవి. సంస్కృతమున కాళిదాసు, తెలుగున నన్నయ్యలలోనూ ఎన్నో పదబంధములు, వర్ణనలు, సన్నివేశములు వాల్మీకి ప్రభావమును ప్రస్ఫుటింపపరచుచుండును. ప్రపంచ భాషలన్నింటిలోనికి రామాయణము అనువదింపబడినది అని తత్ప్రాశస్త్యమును తెలియజేయుచున్నది. ఇక వ్యాసుడు ప్రసాదించిన గ్రంథములు చాలా కలవు. అష్టాదశ పురాణములు, బ్రహ్మసూత్రములు, మహాభారతము, భాగవతము పేర్కొనదగినది. మహాభారతము నీతి ధర్మ ప్రబోధకమైనది. పంచమ వేదము అనదగినది. వేదధర్మలను సర్వులకును ఉపదేశించినది. 1,00,000 శ్లోకములతో కూడిన ఈ మహాభారతము వివిధ ఉపాఖ్యానములతో కురు పాండవ చరిత్రను సమగ్రముగా నిరూపించటకే కాక భగవద్గీతను ప్రసాదించినది. సర్వ వేదాంత సంగ్రహముగా విశ్వవిఖ్యాతమైనది భగవద్గీత. వ్యాసుని వాణి సర్వవ్యాప్తకమగుటకు ప్రధాన కారణము భగవద్గీత రచన. మహాభారతము అష్టాదశ పురాణములు రచించిన తరువాత నేను శ్రీకృష్ణుని లీలలు వ్రాయలేదే అని ఒక అసంతృప్తి కలిగి భాగవతమును రచించను. తర్వాత అష్టాదశ మహాపురాణములు, శివమహాపురాణమును రచించను. దేవి భాగవతంలో ఈ అష్టాదశ పురాణంలో గుర్తించుకున్నటకు ఒక శ్లోకము కలదు. ఈ ఛానల్ చూసినందుకు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.